వెల్కమ్ టు CRB9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట్ సాయి తిరుమల మిర్చి కోల్డ్ స్టోరేజ్ మంటలు విషయం తెలుసుకున్న శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అర్ధరాత్రి 2:30 గంటలకు ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని మొత్తం పరిశీలించి అనంతరం చుట్టుపక్కల గ్రామాల నుండి ఫైరింజిన్లు తెప్పించడం, చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సేఫ్టీ అధికారులను పిలిపించి కీసర టోల్గేట్ వద్దగల సెంటినీ ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి లిక్విడ్ కంప్రెసెడ్ గ్యాస్ ట్యాంకర్ను మంటలను ఏ విధంగా ఆర్పాలనే కార్యాచరణతో ఆర్పడానికి అధికారులతో సమన్వయం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీరాం తాతయ్య రైతులతో మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని, వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సుమారుగా 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసే మిర్చిని ఇవాళ కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది గత సంవత్సరం నుండి. అలానే ఇవి కాకుండా అపరాలు, మినుములు కానీ, పెసలు, కందులు లాంటి అపరాలు కూడా ఈ కోల్డ్ స్టోరేజ్లో నిర్వహించారు. ఈ నిర్వహించిన పంట సంబంధించిన మిర్చి కానీ, అపరాలు కానీ ఒకేసారి షార్ట్ సర్క్యూట్ వల్ల మరి ఈ ప్రమాదం జరిగింది. తప్పకుండా ఈ 400 మంది రైతులు కూడా ప్రభుత్వం ద్వారా సహాయం చేయడానికి మా వంతు మేము తప్పకుండా జనసేన పార్టీ నుంచి కృషి చేస్తాం. అలానే ఈ కోల్డ్ స్టోర్ యాజమాన్యం వారు కూడా తప్పకుండా రైతుల్ని కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి సంఘటన గత జగ్గయ్యపేట చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. మొట్టమొదటిసారిగా జగ్గయ్యపేట చరిత్రలో కోల్డ్ స్టోరేజ్ లో ఇటువంటి సంఘటన జరిగింది. తప్పకుండా మరి ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించడం కోసం మా వంతా కూడా జనసేన పార్టీ నుంచి తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా రైతాంగానికి తప్పకుండా ఆదుకుంటాం. రైతులు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.